ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరముగల దేవా, అధిక శక్తి సంపన్నుడా, నీ మహోన్నత నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మీరిచ్చిన ఆహారాన్ని బట్టి, మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి, మీరిచ్చి ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మీరిచ్చిన కాపుదలకై, మీరిచ్చిన కృపను బట్టి, మీరిచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా నీ కృపచేత రక్షించి క్షేమము ఆరోగ్యమునిచ్చినందుకై మీకు కృతజ్ఞతలు దేవా. ఈ దినము చూడలేక మాకంటే గనులు, గొప్పవారు, స్నేహితులు, బంధువులు గతించిపోయారు తండ్రి. ఏ యోగ్యత లేని మాపై నీ ప్రేమ చూపి రక్షించి కాపాడుచున్నందుకు మీకు ఏమిచ్చిన రుణం చెల్లించలేమయ్యా. ప్రభువా, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలనని వాక్యం ద్వారా మీరు మాట్లాడారు గనుక, ధారాళమైన జ్ఞానమును ప్రసాదించు దేవుడువైన నీ పాదాల చెంత చేరి మాకు బుద్ధియు వివేచనయు జ్ఞానమును కలిగించమని వినయముతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నామయ్యా. కొలతలేని మీ పరలోక జ్ఞానమును మాకు అనుగ్రహించండి యేసయ్యా. ఈ లోక జ్ఞానం మాకు ఎంత ఉన్నా అది వ్యర్థమే గనుక దైవిక జ్ఞానమును, పరలోక సంబంధమైన తెలివిని మాకు దయచేయండి ప్రభా. దినములు చెడ్డవి గనుక మేము అజ్ఞానుల వల్ల నడుచుకొనక జ్ఞానముతో నడుచుకున్నట్లు పాపమును, పాపపు తలంపులను గుర్తించి అపవాది ఉచ్చులో అజ్ఞానముతో బంధింపబడకుండా శ్రేష్టమైన యుక్తి గలవారమై, ఆత్మయందు మెలకువ గలవారమై ప్రవర్తించుట మాకు నేర్పించండి యేసయ్యా. మేము అల్పులమైనప్పటికీ అనంత జ్ఞానివైన నీ ఆలోచనలు మాకు మార్గమై, సత్యమై, జీవమై ఉండునట్లు మాలో మీ ఘనకార్యములు జరిగించండి అయ్యా. దేవా, మా జీవితాలు అన్ను అనుగ్రహించే దేవుడు అయ్యా. నీవు మాకు మంచి కాపరివి తండ్రి. మమ్మల్ని పచ్చిక గల చోట్ల పరుండ చేస్తావయ్యా. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపిస్తావు. గాఢాంధకారపు లోయలో మేము సంచరించినను ఏ కీడు అపాయం రాకుండా మమ్మల్ని కాపాడుతావయ్యా. అన్నిటినీ అనుగ్రహించే దేవుడవు, మమ్మల్ని బలపరిచే దేవుడవు, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అయ్యా. మా పోషకుడవు, ఆరోగ్యమిచ్చే దేవుడవు, మమ్మల్ని ప్రతి మరణకరమైన పరిస్థితుల నుండి కాచి కాపాడి రక్షించి అభివృద్ధిపరిచే దేవుడు అయ్యా. మాకు రక్షణనిచ్చే దేవుడు తండ్రి. మాకు సమృద్ధి ఇచ్చే దేవుడు గనుక మా జీవితాల్లో ఉన్న ప్రతి కీడు నుండి, అంధకార దురాత్మ శక్తుల నుండి విడుదల దయచేసి మాకు మేలుడు అనుగ్రహించి నీ కృపలతో దీవించి మీ కృపా కార్యములు మా జీవితంలో జరిగించండి ప్రభా. తండ్రి, ఈ లోక జీవన ప్రయాణంలో ఈ కడవరి దినముల్లో కష్టమైన పరిస్థితుల నుండి ప్రజలను రక్షించి ఈ లోకంలో జీవించుటకు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వైద్యులు, పోలీసు వారు అనేక మంది చేస్తున్న ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, మా చేతి పనులలోనూ నీ చిత్తంలో నీ కృప కలిగి మీ సహాయంతో వారు చేయి పనుల్లో మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించం తండ్రి. మా కుటుంబం చుట్టూ, మా దేశం చుట్టూ భయంకరమైన పరిస్థితుల నుండి మీ రక్షణ కవచము వేసి మా సరిహద్దులు విశాలపరిచి మీ ఆకాశ వాకిండ్లు విప్పి మెండైన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య కాపుదల, ఆశీర్వాదము, దీవెనలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.